బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై జనసేన వేటు వేసింది. తక్షణం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది జానీ మాస్టర్ కి సంబంధించి ఈ లైంగిక దాడి కేసు. వెంటనే జానీని తొలగించాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించింది. జానీ మాస్టర్ పై లైంగిక దాడి కేసు నమోదైంది. తన అసిస్టెంట్ పై జానీ మాస్టర్ అత్యాచారం చేశారంటూ కూడా ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదిచ్చింది. ఆ ఫిర్యాదులో సంచలనాలున్నాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ విషయం అంతా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ మీద వేటు వేశారు. జనసేనాని తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన కొద్దిసేపటి క్రితం ఈ జనసేనకు సంబంధించి జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేసిన దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైందంటూ కూడా ఆ లెటర్ని రిలీజ్ చేసింది. ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా చెప్పుకొచ్చింది. తక్షణమే నిర్ణయం అమల్లోకి వస్తుందంటూ కూడా కొద్దిసేపటి క్రితం జనసేన తన అఫీషియల్ లెటర్ హెడ్ మీద అనౌన్స్మెంట్ ఇచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన అసిస్టెంట్కి సంబంధించి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆయన మీద ఆరోపణలు వినిపించాయి. ఇన్ఫాక్ట్ బాధితురాలు కేసు నమోదు చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జానీ మాస్టర్ మీద జనసేన ఇటు యాక్షన్ తీసుకుంది. పార్టీ నుంచి వేటు వేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశించింది జనసేన. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదుతో ఇప్పుడు జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేసింది. పార్టీ కార్యక్రమాలకు ఇక్కడి నుంచి దూరంగా ఉండబోతున్నారు ఆయన. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన తర్వాత జనసేన కొద్దిసేపటి క్రితం ఇక వేములపాటి అజయ్ కుమార్ పేరు మీద ఈ లెటర్ని రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు జనసేనానికి సంబంధించి ఏం చేయబోతుంది? పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయబోతోందా, లేకపోతే ప్రెసిడెంట్కి కార్యక్రమాలు దూరంగా ఉండడం మాత్రమే ఆదేశించిన పరిస్థితి? ఏం ఆలోచిస్తోంది పార్టీ? అంటే ప్రస్తుతానికి కేసు విచారణ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దానిలో భాగంగానే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలంటూ ఆ పార్టీ నుంచి ఒక అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఒక ప్రకటన విడుదల చేశారు. జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయడం అనేది చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో పోలీసు నుంచి ఒక వెర్షన్ వచ్చిన తర్వాత జానీ మాస్టర్ నిజంగానే ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డారా ఏంటనే దానిపైన ఒక అధికారికంగా పోలీసుల నుంచి వచ్చిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. జానీ మాస్టర్ జనసేన పార్టీలో దాదాపు 2 సంవత్సరాల నుంచి చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈ ఏడాది జనవరి 24న అఫీషియల్గా పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆయన వరుసగా నెల్లూరు జిల్లాలో ఆయన పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా పాల్గొనడం, ఇంటింటికి తిరగడం, ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తర్వాత జనసేన పార్టీ కూడా ఆయనకు ఒక కీలక పదవిని ఇచ్చింది. అదేంటంటే పార్టీ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి రాష్ట్ర కార్యదర్శి పదవి ఆయనకి ఇచ్చింది. ప్రచార కార్యక్రమాల్లో చాలా పాల్గొనాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ కూడా చాలా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేశారు. కొన్ని పాటలను ఆయనే స్వయంగా కంపోజ్ చేసి డ్యాన్స్ కూడా కంపోజ్ చేసి వాటిని విడుదల కూడా చేశారు జనసేన పార్టీ మద్దతుగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు, అభియోగాల నేపథ్యంలో పార్టీ ప్రస్తుతం దూరం పెట్టింది. త్వరలోనే పూర్తి స్థాయి పోలీసు నుంచి వచ్చిన తర్వాత సస్పెండ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలా వేగంగానే చర్యలు తీసుకుందని చెప్పాలి. మొన్న కూటమికి సంబంధించి చూస్తే కానీ మొన్న తెలుగుదేశం పార్టీ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం విషయంలో ఇదే విధంగా రియాక్ట్ అయింది. ఉదయం ఆరోపణలు రావడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మహిళ వెంటనే స్పందించినటువంటి చంద్రబాబు గారిని టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు జనసేన కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఆయన మీద ఆరోపణలు రావడం, ఒక మహిళా కొరియోగ్రాఫర్ ఆయనకు అసిస్టెంట్గా పనిచేసినటువంటి ఒక కొరియోగ్రాఫర్ నేరుగా ఫిర్యాదు చేయడం, రేప్ కేసు కూడా నమోదు కావడంతో ఇదంతా పెద్ద వైరల్ అవడంతో జనసేన పార్టీ వేగంగా స్పందించి ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి. రాజేష్, పార్టీ కార్యక్రమాలకు మాత్రమే దూరంగా ఉండంటూ ఆదేశించిందా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే యోచనలో కూడా ఉందా? సస్పెన్షన్ అనేది ఇంకా ఏం చెప్పలేదు. కేవలం పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని మాత్రమే చెప్పారు. కాబట్టి ఈరోజు సాయంత్రం లేదా రేపు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ఏమైనా ప్రకటన రిలీజ్ చేస్తారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అదేంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి జానీ మాస్టర్తో ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ నేను కొరియోగ్రాఫర్ అవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీలో ఉన్నటువంటి
జనసేన పార్టీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ఈ విధంగా ఒక మహిళా కొరియోగ్రాఫర్ వేధింపుల కేసులో ఇరుక్కోవడం, ఎఫ్ఐఆర్ కూడా నమోదవడం పట్ల జనసేన పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. జాయిన్ అయిన తర్వాత అది ఆయన ఏం చేసినా అది పార్టీకి కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో జనసేన పార్టీ నేతగా ఉన్నారు కాబట్టి, కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుందనే భావనలోనే వెంటనే స్పందించి ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే జానీ మాస్టర్ ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతున్నప్పటికీ జానీ మాస్టర్ మాత్రం ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కూడా ఎక్కడ కూడా ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది కాబట్టి ఇప్పుడు ఏదన్నా రియాక్ట్ అవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏది ఏమన్నప్పటికీ ఇప్పుడు జానీ మాస్టర్ కొంత జనసేన పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ప్రతిపక్షాలకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి వెంటనే రియాక్ట్ అయినటువంటి జనసేన పార్టీ అధిష్టానం ఆయన పార్టీ నుంచి అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మరి సస్పెన్షన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సచిన్, రాజేష్, కోనేటి ఆదిమూలం విషయంలో అంటే కనుక అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే అక్కడ జరిగింది, అక్కడ కేసు నమోదైంది కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫాక్ట్ టీడీపీఏ ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటూ చెప్పిన సందర్భాన్ని చూసాం పల్లా శ్రీనివాస్. సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అంటే తెలంగాణలో రిజిస్టర్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ ఏమని ఆలోచిస్తోంది? ఇంటర్నల్గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, విచారణకి ఏమైనా ఆదేశించడం జరిగిందా, లేకపోతే ఈ వైపుగా దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయా? అంటే పార్టీ ఆల్రెడీ మీడియాలో వస్తున్నటువంటి ఈ కథనాలు కానీ ఇవన్నీ ఆల్రెడీ సమాచారం సేకరించిన తర్వాతే జానీ మాస్టర్ని పార్టీ కార్యక్రమాల దూరంగా ఉండాలని ఆదేశించింది. పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకుని పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే అంతకంటే ముందు జానీ మాస్టర్ నుండి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తీసుకుంటారా, ఏం జరిగిందనే వివరణ తీసుకునే అవకాశం ఉందా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పార్టీకి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ కమిటీ సభ్యులు ఏమైనా జానీ మాస్టర్ నుంచి వివరణ తీసుకున్న తర్వాత సస్పెన్షన్ వేటు వేస్తారా లేదనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు జానీ మాస్టర్ రెస్పాండ్ కాకపోవడం పట్ల ఏం జరిగి ఉంటుందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన సినిమా కెరియర్ పరంగా కొరియోగ్రాఫర్ పరంగా ఇప్పుడు పెద్దగా అది ఇంపాక్ట్ చూపించకపోయినా ఆయన ఒక పార్టీలో ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి ఒక ప్రచార కమిటీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పేరు మీద సంబంధించి మార్నింగ్ నుంచి ఈ కేసుని స్టడీ చేస్తున్న కావచ్చు, అయితే కేసుని పరిశీలిస్తున్న మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రెసెంట్ పెట్రీషియా మీరు ఎక్కడ ఉన్నారు? ప్రెసెంట్ కేసు ఇన్ఫాక్ట్ ఈ కేసుని మీరు మార్నింగ్ నుంచి ఫాలోఅప్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు? కేసుకి సంబంధించి డెవలప్మెంట్స్ ఏంటి? ఎస్ సచిన్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద జనసేన వేటు వేయడం అయితే జరిగింది. తక్షణమే అతను పార్టీ నుంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా దూరంగా ఉండాలంటూ జనసేన అధినేత పవన్ మీద ఏదైతే పవన్ దగ్గరికి అయితే ఇదంతా కూడా వచ్చింది. వెంటనే వేటు వేయాలంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరుగుతుందో. ఆల్రెడీ తన అసిస్టెంట్ పైన రేప్ కేసు కూడా నమోదయ్యింది. అదేవిధంగా మనం చూసినట్టయితే కూడా అనేక సార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షూటింగ్ టైంలో నా వ్యాన్లో వచ్చి మరి ప్యాంటు జిప్ తీసి మరి బలవంతంగా రేప్కి పాల్పడ్డాడని పూర్తిగా అయితే తెలుస్తుంది. బాధితురాలు కూడా కుటుంబ సభ్యులు ప్రస్తుతం బాధితురాలు కుటుంబ సభ్యులు ఇంటి ముందే ఉన్నాము అంటే ఇంటిని రివీల్ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదు. మొత్తం మీద కూడా ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులు ఎంతో వణికిపోతున్నారు. వాళ్ళు చాలా భయప్రాంతులకు గురి అయ్యారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ఆగ్రహం ఉన్నాడు. దీనిపైన ఏదైతే వాళ్ళకి కట్టుబాటులకు మనం చూస్తున్నట్టయితే జనసేన తరపులు ఎవరైనా సరే లీడర్స్ అయినా కరెక్టే, లేకపోతే కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయాలి అనే ఒక మూలాలు వాళ్ళకు ఒక మోటో అనేది ఉంది. దీని డిస్రెస్పెక్ట్ఫుల్ చేస్తున్నారు వీళ్ళు అంటూ కూడా ఒకవైపు టీడీపీ నేతలు కానీ వైసీపీ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కూడా కుటుంబానికి కూడా అనేక పొలిటికల్ కాల్స్ కూడా వస్తున్నాయి. అంటే ప్రస్తుతానికి జానీ మాస్టర్ జనసేనలో చాలా యాక్టివ్ మెంబర్, మనకు తెలిసిన విషయమే. ప్రచారం అంటే జస్ట్ ఒక ఫ్యాన్గానే కాదు, ప్రచారం చేయడం కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జనసేనకు ఓట్ వేయాలి అంటూ పబ్లిక్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది, రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం కుటుంబ సభ్యులు ఎంతో ప్రయత్నించండి. అఫీషియల్ లెటర్ ని మీరు చూస్తున్నారు. జానీ మాస్టర్ మీద వేటు వేసింది జనసేన. అఫీషియల్ లెటర్ ని మీకు ఆర్టీవీ స్క్రీన్ మీద ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఆ లెటర్ ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ ఒక్కసారి ఆ లెటర్ ని ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం.
కొద్దిసేపటి క్రితం జనసేన కీలకమైన నిర్ణయం తీసుకుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన లెటర్ మీరు చూస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు ఇన్ఫాక్ట్ ఆ లెటర్ హెడ్ కి సంబంధించి ఆ రెడ్ లెటర్స్ లో మీరు చూడొచ్చు బోల్డ్గా శ్రీ షేక్ జానీ పార్టీ కార్యక్రమాలకు దూరం అంటూనే సబ్జెక్ట్ మీరు చూస్తే కనుక జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీ షేక్ జానీని ఆదేశించడమైనది అంటూ కూడా మీరు ఆ లెటర్ మీద చూడొచ్చు. ఇన్ఫాక్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే నిర్ణయం అమలులోకి వస్తుందంటూ కూడా వేములపాటి అజయ్ కుమార్ పేరు మీద హెడ్ అంటూ మీరు చూడొచ్చు. ఒక్కసారి జనసేనకు సంబంధించి లెటర్ హెడ్ మీద కొద్దిసేపటి క్రితం కీలకమైన ప్రకటన జారీ చేసింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అంశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ చెప్పుకొచ్చింది తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఆయనకున్న పదవి నుంచి తప్పిస్తున్నట్టు కానీ ఎక్కడా చెప్పలేదు. ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతోంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, కొద్దిసేపటి క్రితం జనసేన రిలీజ్ చేసిన అఫీషియల్ లెటర్ హెడ్ని మనం చూసాం. ఇటువంటి సందర్భాల్లో ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూటమిలు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఇది పార్టీ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కోనేటి ఆదిమూలంకి సంబంధించి చూసినప్పుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా ఇటు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సందర్భాన్ని చూసాం. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇటువంటి సినారియోలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన మీద ప్రెషర్ పెరుగుతుందా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా, లేకపోతే ఇటువంటి డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయి? పార్టీ ఇన్ఫాక్ట్ పదవి నుంచైనా తప్పించాలంటూ కూడా ఇటువంటి డిస్కషన్స్ జరుగుతున్నాయి జనసేనలో? అంటే జనసేనలో ఇంటర్నల్గా జరుగుతాయి, ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశం కాబట్టి పార్టీకి ఏదన్నా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇష్యూ కాబట్టి మహిళకి సంబంధించినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించి ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వేగంగానే స్పందించింది జనసేన. అయితే ఇప్పుడు పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదన్న క్వశ్చన్ కూడా వినపడుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంకా జానీ మాస్టర్ని సస్పెండ్ చేయలేదు, కేవలం పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరం పెట్టారు, సస్పెన్షన్ అనేది ఎందుకు చేయలేదనే క్వశ్చన్ కూడా వినబడుతుంది. కాబట్టి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దానిలో భాగంగానే ఆయన వివరణ తీసుకుని ఈ సస్పెన్షన్ అనేది చేస్తారా, రెండోది ఆయన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందుతోంది ఇదే అంశానికి సంబంధించి. నార్సింగ్ సిఐ హరికృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి పోలీసుల రియాక్షన్ వచ్చింది, రియాక్షన్ చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్లో సో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. లేదు, ముందు మేము ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి, ఆమె స్టేట్మెంట్ని బట్టి ఏముంది ఏంటి చూస్తాం. థ్యాంక్ యూ. వచ్చినారు ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తున్నాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. రైట్, అది పోలీసులు చెప్తోంది. వాళ్ళొకటే అంటున్నారు, మాకు ఫిర్యాదు అందింది, లైంగిక వేధింపులకు సంబంధించి ఒక యువతి నుంచి ఫిర్యాదు అందింది. దాదాపుగా 21 నుంచి 22 ఏళ్ళు ఉంటాయి. ఆ యువతి ఫిర్యాదు చేశారంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన సందర్భాన్ని చూసాం. వచ్చిన ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్తా ఉంటూ కూడా ఇటు పోలీసులు చెప్పిన సందర్భాన్ని చూసాం. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం బాధితురాలు మీరు అన్నట్టుగా ఆ కుటుంబం భయపడిపోతోంది, వణికిపోతుందంటూ కూడా
ఇన్ఫాక్ట్ మీరు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సెక్యూరిటీకి సంబంధించి వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, ప్రస్తుతం అక్కడ పోలీసులు సెక్యూరిటీ పెంచే అవకాశానికి సంబంధించి ఏమైనా చర్చిస్తున్నారా? పెట్రిషియా రైట్, పెట్రిషియా లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఒకసారి మళ్ళీ పెట్రిషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం ఇటు నార్సింగ్ పోలీసులు కూడా రియాక్ట్ అయ్యారు. నార్సింగ్ సి హరికృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్, ఇన్ఫాక్ట్ ఆ బైట్ చూసాం. రైట్, అప్డేట్స్ ఇచ్చేందుకు మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రిషియా, ప్రస్తుతం బాధితురాలి కుటుంబం భయంతో వణికిపోతుందని మీరు కొద్దిసేపటి క్రితం చెప్పిన సందర్భంలో ప్రస్తుతం బాధితురాలు కావచ్చు, లేకపోతే బాధితురాలి కుటుంబం కావచ్చు, పోలీసును ఆశ్రయించే ప్రయత్నం చేస్తుందా? సెక్యూరిటీ పెంచే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతం ఇంటి ముందు కూడా చాలా సైలెంట్ వాతావరణం ఉంది. ఒకవైపు చూసుకుంటే కూడా మనకు సంబంధించిన సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే హ్యూమన్ రైట్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తుంటారో వాళ్ళందరూ వచ్చి ఆ మహిళని కన్సోల్ చేయడం అయితే జరిగింది. ఒకవైపు కూడా సఖీ వాళ్ళు ఇంట్లో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఏదైతే మొత్తం మీద కూడా తను మీడియా ముందు రావడానికి నిరాకరిస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఒకవైపు మీ సమస్య ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు భయంతో వణికిపోతున్నారు. ఒకవైపు జానీ మాస్టర్ చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి చాలా మటుకు వైసీపీ నేతలు కానీ టీడీపీకి సంబంధించిన పొలిటికల్ వాళ్ళు కూడా అనేక ఫోన్ కాల్స్ ఆ మహిళకి ఫోన్ చేస్తున్నారంటూ భయప్రాంతులకు గురైంది. ఒకవైపు కూడా చాలామంది సోషల్ యాక్టివిస్టులు వచ్చి తనను కన్సోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా నార్సింగ్ నుంచి తను విచారణకి రమ్మని పోలీసులు అడిగినప్పటికీ కూడా తను నిరాకరించి నాకు కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినందుకు రిక్వెస్ట్ మేరకు సఖీ టీం వచ్చి పూర్తిగా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు. తనకి సంబంధించిన ఏదైతే జానీ మాస్టర్ అగైనెస్ట్ ఉందో అదంతా కూడా పూర్తిగా ఎక్కరిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే చూసినాం మనం జనసేనలో మొత్తం వేటు వేయడం అయితే జరిగింది. ఒకవైపు కూడా తనని టర్మినేట్ చేయాలి, అదే విధంగా ఒక డిసిప్లినరీని కూడా ఎటువంటి ఇదే అంశానికి సంబంధించి మీరు అన్న పాయింట్ ఒక్కసారి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ప్రస్తుతం జనసేనకు సంబంధించి ఒక అడుగు వేసింది, ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చింది. సో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ కూడా ఇప్పుడు తెర మీదకు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. లేకపోతే ఆయన పదవి నుంచైనా తొలగించాలనే డిమాండ్కి సంబంధించి కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో పార్టీ ఏం ఆలోచిస్తోంది, దీనికి సంబంధించి ఎప్పటికల్లా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కాబట్టి, ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి, ప్రచార కమిటీలో కీలక రాష్ట్ర కార్యదర్శికి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినబడుతుంది. మహిళా సంఘాలు కూడా ముందుకొచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పార్టీ పరంగా చూస్తే పార్టీ కూడా ఇది కొంత డ్యామేజ్ కలిగించే అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, అందులోనూ ఎన్నికల ముందు ప్రచారం చాలా కీలకంగా ప్రచారం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఎక్కువగా ప్రచారం చేసిన నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఎలాంటి అభియోగాలు రావడంతో పార్టీని సస్పెండ్ చేయడమే మంచిదనే అభిప్రాయాలు పార్టీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో చాలా వేగంగా స్పందిస్తేనే పార్టీ మీద కొంత ప్రెషర్ అనేది తగ్గిద్దనే ఒక భావన పార్టీ నేతలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే కేవలం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని చెప్పారు, కానీ పార్టీ సస్పెన్షన్, అదేవిధంగా ఆయన పదవికి సంబంధించి పదవి నుంచి తొలగిస్తున్నామనే దానిపైన ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. మరి ఎంతసేపు ఎట్లా ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. డిమాండ్ మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. మహిళలకు సంబంధించి కానీ లేకపోతే ఎవరైతే ఫిర్యాదు చేశారో కొరియోగ్రాఫర్, జూనియర్ కొరియోగ్రాఫర్ ఉన్నారు, వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సచిన్, రైట్ రాజేష్. సో మొత్తగా అయితే మాత్రం ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు జానీ మాస్టర్ విషయంలో. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై జనసేన వేటు వేసింది. తక్షణం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది జానీ మాస్టర్ ఈ లైంగిక వేధింపుల కేసు, వెంటనే జానీని తొలగించాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించింది. జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన అసిస్టెంట్పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఫిర్యాదు చేసింది సదరు బాధిత యువతి. ఇక బాధితురాలి ఫిర్యాదుకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు ఇన్ఫాక్ట్ ఆ విషయాలను బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని ముందుకు వెళ్తాం, ఇన్ఫాక్ట్ ఆ ఇన్వెస్టిగేషన్ విచారణను మరింత ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. షూటింగ్ జరుగుతున్న టైంలో తన వ్యాన్లోకి వచ్చి లైంగిక వేధింపులు కావచ్చు, లైంగిక దాడికి ఇన్ఫాక్ట్